హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పరమానందయ్య శిష్యులు ఎలా ఉంటారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ వీడియోలో అలాంటి వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మందిని మీరు చూడబోతున్నారు. ఈ వీడియోలో మీకు చూపించబోయే అపరమేధావులు చేసినటువంటి పనులు చూసిన తర్వాత మీరు నవ్వకుండా అయితే ఉండలేరు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఇక్కడ లైటింగ్తో పాటుగా కొన్ని స్టాండ్స్ ఉన్నాయి. పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. స్టాండ్స్ పై నుంచి జంప్ చేస్తూ సూపర్ మ్యాన్ లాగా ఎగురుదాం అనుకున్నాడు. మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడే చూసేద్దాం. ఈ వీడియోలో మొత్తం మీకు ఎన్ని బెలూన్స్ కనపడుతున్నాయో చెప్పగలరా? నాకైతే మొత్తం 1, 2, 3, 4 బెలూన్స్ కనపడుతున్నాయి. ఈ 4 బెలూన్స్ ను ఒక్కొక్కటి పేల్చేద్దాం. 1, 2, 3. బెలూన్ కదా? అయ్యో సారీ అంకుల్, చూసుకోలే. రెడ్ కలర్ లో ఉండేసరికి బెలూన్ అనుకున్నా. దెబ్బలేం తగలేదు కదా? నువ్వు వెళ్ళమ్మా తల్లే. చేసిందంతా చేసి దెబ్బలు తగిలి అని అడుగుతున్నావా? వెళ్ళు. ఇక్కడ ఈ చెరువు యొక్క పై లేయర్ మొత్తం ఐస్ లాగా మారిపోయింది. ఐస్ తో నిండిపోయిన ఈ చెరువులో ఈ పిల్లికి ఒక చేప కనిపించింది. ఎలా అయినా సరే చేపను పట్టుకుని కసకసా తినేద్దామని చేపను పట్టుకోవడానికి ప్రయత్నించింది. చేప కూడా అటు ఇటు కదులుతూ దొరకకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ కాకపోతే అక్కడైనా సరే ఏదోలాగా చేపను పట్టుకోవడానికి పిల్లి ప్రయత్నిస్తుంది, కానీ ఎంతలా ట్రై చేసిన పిల్లికి చేప మాత్రం దొరకట్లే. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఉండేటువంటి కామన్ ప్రాబ్లం, అప్పటి వరకు నిద్ర రాదు. ఎప్పుడైతే నోట్స్ తీసి రాయాలన్నా దాంట్లో చదవాలన్నా సరే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఈ బాబుకు కూడా వెంటనే రాస్తుండగా నిద్ర వచ్చేస్తుంది. పక్కన వాళ్ళు పెన్ను తీసినా సరే ఆటోమేటిక్గా పడుకుని రాసేస్తున్నాడు. ఇక్కడ ఈ షాప్లో ఇతను అతనికి కావాల్సింది కొనుక్కోవడం కోసం చూస్తున్నాడు. చాలా సీరియస్ గా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి అతని పనిలో అతను ఉన్నాడు. ఈలోగా వేరే అతను అతని దగ్గరికంట వచ్చి సైలెంట్ గా అతని జేబులో ఉన్న ఫోన్ తీసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఎంత ఈజీగా ఫోన్ దొరుకుతుందని ఊహించలేదు. అర్రే ఈడవడం మరీ తెంగరోడ్లా ఉన్నాడు. ఫోన్ తీసేసినా తెలియట్లేదు. మనకు ఫోన్ దొరికేసింది, సూపర్ ఇంకా అని మనసులో అనుకుంటూ నవ్వుతూ అలా పైకి చూశాడు. అక్కడ సెక్యూరిటీ కెమెరా ఉంది. ఫ్యూస్ ఎగిరిపోయింది. ఒక్కసారిగా నవ్వు ఆగిపోయింది. సారీ పెట్టేస్తున్నా అని అతని ఫోన్ అతని జేబులో పెట్టేశాడు. ఇక్కడ మనం టపాసులు వెలిగించి విసిరామంటే డైరెక్ట్ శ్రీహరికోటలాగా వెళ్ళిపోవాలి. అవునా అన్న? అది గట్టిగా విసిరే అన్న. ఆగ్రా తమ్ముడు, విసురుతాను. ఇతను చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎంత జోష్గా వెలిగిస్తున్నాడు చూడండి. కానీ మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. అక్కడే వెళ్ళిపోయినాయి అన్ని. హలో గైస్, అందరూ చూడండి. మీరు క్రిష్ మూవీ చూసారు కదా? సేమ్ అదే విధంగా దీని మీద జంప్ చేసి దాని మీద జంప్ చేసి చివరికి మీ దగ్గరకు వస్తా. మీ అందరి ఫోకస్ నా మీదే ఉండాలి. చూడండి, చూసి నేర్చుకోండి. మీరు చెయ్యండి సార్, మేము చూస్తున్నాం. ఈమె టిక్టాక్ వీడియో చేయడానికి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏం చేయబోతుందో చూద్దాం. హే గైస్, ఏంటి స్లైడింగ్ చేయటువంటి భయమా? అయితే నన్ను చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఎలా చేస్తాను? లెట్స్ గో. టింగ్ 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 టుష్. ఈ బాబు స్టైల్గా స్కేటింగ్ చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు, పడిపోయాడు. సరే పడిపోయాం కదా, ఏదోలా కవర్ చేద్దామని స్టైల్గా పోజ్ ఇచ్చి అలాగే ఉన్నాడు. కానీ బాబు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి జరిగింది. ఆ స్కేట్ బోర్డ్ మళ్ళీ వచ్చింది. ఏంట్రా నువ్వు ఒక్కడే ఫోటో దిగుతావా? స్కేట్ బోర్డ్ని నేను దిగకూడదా? నేను కూడా దిగుతా అని స్కేట్ బోర్డ్ వచ్చేసింది. హే పప్పి, ఇటు షేక్ హ్యాండ్ నాకు. ఆగిస్తా ఇస్తా. కుదరట్లే, ఇది కాల్తో తీసుకో. చాలరా బాబు, వదిలే. ఇదేంటి ఫుల్గా పడుకున్నాడు? రై, నేను నమ్మి ఓనర్ ఇంట్లో పెడితే ఫుల్గా దొన్నపోతలో పడుకుంటావు. లేకలేగా. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్.
వేళ ఈ వేళ ఇవడికి పోతుంటే ఇకరుగిరి